హాయ్ తిరువీర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో, ఆఫ్టర్ ప్రీ వెడ్డింగ్ షో తర్వాత మళ్ళీ ఇప్పుడు పాపం ప్రతాప్‌తో రాబోతున్నారు. సో, ఎలా ఉండబోతుంది ఈ మూవీ? అంటే ప్రీ వెడ్డింగ్ షో కంటే కూడా ఒక 3, 4 రెట్లు ఇంకెక్కువ మోర్ కామెడీ, మోర్ ఎమోషనల్. అంటే సినిమా చూసిన తర్వాత చివర్లో అరే పాపం ప్రతాప్ అనుకుని మళ్ళీ సినిమాకి వచ్చేలా ఉంటుంది. అండ్ థరోలీ నేను ఏదైతే ఫీల్ అయ్యానో షూట్ చేస్తున్నప్పుడు, డబ్బింగ్ చెప్తున్నప్పుడు, అది నాకు తెలిసి అందరికీ ఆ ఫీలింగే కలుగుతుంది అండ్ రిపీటెడ్గా చూస్తారు. నన్ను నేనే హీరో అని చెప్పుకునే అంత పరిస్థితి నాకొచ్చింది అని చెప్పి. సో, ఇన్ దట్ టైమ్ చాలామంది మనం ఒక పొజిషన్ కోసం కష్టపడుతూ ఉంటాం. సో, మీరు ఆ పొజిషన్ కోసమే కష్టపడుతూ ఉన్నారు. బట్ స్టిల్ నౌ ఇప్పటికీ రాలేదు అన్న ఎంప్టీనెస్ ఒకటి ఉంటుంది. సో, అది ఎలా ఫేస్ చేస్తున్నారు? ఎలా తీసుకుంటున్నారు? అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయ్యో అనిపిస్తుంది. కానీ తర్వాత ఇప్పటికి నేను చాలామంది కంటే బెటర్గా ఉన్నాను కదా. చాలామంది ఇంకా ఆడిషన్స్తో తిరుగుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నాకు ఈరోజు పని వస్తుంది, నా కోసం పని వస్తుంది, నన్ను ఎత్తుకుంటూ పని వస్తుంది, కాబట్టి నేను చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాను. సో 'టక్ జగదీష్' మూవీ విషయానికొస్తే, ఆ మూవీలో లిటరల్లీ నాకు మిమ్మల్ని చూస్తే కొట్టాలనిపించింది. బికాజ్ అంటే మీ క్యారెక్టర్ అలా ఉంటుంది. సో, అలాంటి క్యారెక్టర్ మళ్ళీ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? త్వరలోనే సర్ప్రైజ్ అంటే మాకొక సర్ప్రైజ్ ఉంది సేమ్ అలాంటి క్యారెక్టర్. అండి అనలేను, సర్ప్రైజ్ అయితే ఉంది. 'పాపం ప్రతాప్' అనే మూవీ అంటే ఈయన డెబ్యూ డైరెక్టర్. చాలా వరకు కూడా హీరోస్ ఎలా చూస్తారంటే, ఒక హిట్ కొట్టిన డైరెక్టర్‌తో మనం స్టార్ట్ చేద్దామన్న ఇదితో ఉంటారనమాట. బట్ మీరు ఆల్రెడీ కొన్ని మూవీస్ చేసి, ఇలా డెబ్యూ డైరెక్టర్‌కి మీరు ఛాన్స్ ఇచ్చారు. సో, ఎందుకు డైరెక్టర్‌లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అండ్ ఈ స్టోరీలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? అంటే డెబ్యూ డైరెక్టర్స్తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళ మార్క్ని చూపించుకోవడానికి ఎక్కువ కష్టపడి బాగా రాసుకుంటారు, చాలా టైం పెట్టి రాసుకుంటారు. సో అది మాకు అడ్వాంటేజ్. సో కొంచెం రిస్క్ ఉంటుంది, ఎలా తీస్తారో ఎలా వస్తుందో అని. కానీ కథల ఫ్రెష్నెస్ కానీ ఆ డెప్త్ కానీ బాగా రాసుకుంటారు. అండ్ నేను ఇప్పుడు నాకు తెలిసి ఒక ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు బిగినింగ్ నుంచి చేసింది. అండ్ నా నెక్స్ట్ 5-6 ఫిల్మ్స్ కూడా అందరు కొత్త వాళ్ళే. వావ్! అంటే కొత్త వాళ్ళకి మీరు లైఫ్‌ని ఇస్తున్నారనమాట. వాళ్ళే నాకు లైఫ్ ఇస్తున్నారు. వాళ్ళే మీకు లైఫ్ ఇస్తున్నారా? సో, ఓకే. ఒక హీరోకి ఫేవరెట్ జోనర్ అనేది ఒకటి ఉంటుంది. సో, యాక్షన్ అయ్యుండొచ్చు, థ్రిల్లర్ అయ్యుండొచ్చు. సో, మీకు ఫేవరెట్ జోనర్ ఫ్యూచర్‌లో చేయాలి అనుకునేది ఏంటి? మేబీ యాక్షన్ డ్రామాస్, గ్యాంగ్స్టర్ డ్రామాస్. అండ్ కో స్టార్ ఒక పెద్ద హీరోతో చేయాలి అని అనుకుంటే ఏ హీరోని మీరు పిక్ చేసుకుంటారు? జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు. సో, మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఆయనే. జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ ఒకటి వస్తుంది. ఏంటా మూవీ చెప్పండి? డ్రాగన్. వావ్! రియల్ ఫ్యాన్. సో, 'డ్రాగన్' గురించి మీరు వెయిట్ చేస్తున్నారా? ఆఫ్ కోర్స్. ఒక్క డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది ఏదైనా చెప్తారా? నేను చెప్పను, వాళ్ళు ఫ్యాన్స్ చేసుకుంటారు నన్ను. అంటే లేదు, యాజ్ ఎ ఫ్యాన్గా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఆయన ఏమనుకోరు, ఫ్యాన్స్ కూడా ఏమనుకోరు. నేను సినిమా రిలీజ్ రోజు చెప్తాను. ఏ సినిమా రిలీజ్ రోజు? డ్రాగనా? డ్రాగన్ రోజు అందరు ఫ్యాన్స్తో కలిసి ఏదో ఒక థియేటర్లో చూస్తూ అక్కడ చెప్తాను. ఫ్యాన్స్తో చూసి డ్రాగన్ రోజు ఆ రోజు డైలాగ్ చెప్తారంట. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే అండి, ఆల్ ద బెస్ట్. అండ్ గర్దర్ అవార్డు వచ్చింది కదా, కంగ్రాచులేషన్స్. అండ్ ఫర్దర్ మూవీస్ కూడా మంచి హిట్ అయ్యి మీరు మంచి హీరో అయిపోయి అంటే అందరు రికగ్నైజ్ చేసేయాలి. తిరువీర్ గారు అనగానే రికగ్నైజ్ చేసేలాగా ఉండాలి. సో, ఇంకోటి, తిరువీర్ అనేది తమిళ్ నేమ్ కదా? కాదండి, నా పేరు తిరుపతి రెడ్డి, మా అమ్మ పేరు వీరమ్మ. సో అలా తిరువీరు చేసుకున్నాను. ఓకే, అంటే తెలుగు యాక్టరే అండి, తమిళ్ కాదు, తెలుగు యాక్టరే. సో, ఎనీవే ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.